హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు 135 గజాలలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ 2 BHK హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఈ హౌస్ అనేది మనకి వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ 30 ఫీట్ రోడ్ లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. ఎక్సలెంట్ గా మనకి హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ అనేది మనకి విత్ కబోర్డ్ వర్క్స్ తోటి అండ్ ఇంటీరియర్ తోటి సేల్ చేస్తున్నారండి. సో ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ లోపలికి వెళ్ళేసి హౌస్ యొక్క డిజైన్ అనేది క్లియర్ గా తెలుసుకుందాము. ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్ గా తెలుసుకుందాము. హౌస్ కి సంబంధించిన ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను అండ్ ర్యాంప్ ఏరియా దగ్గర ఉన్నటువంటి ఫ్లోరింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. సో కంప్లీట్ గా మనకి గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్ చూపిస్తున్నామండి. నీట్ గా ఉన్నటువంటి డెకరేటివ్ ప్లాంటేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. హౌస్ యొక్క ఎలివేషన్ మరొకసారి కవర్ చేయడం జరుగుతుందండి. ఈ హౌస్ అనేది మనకి 135 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు అండ్ HMDA లేఅవుట్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. సో వెంకట్ సాయి నగర్ కాలనీలో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గేట్ చూపిస్తున్నామండి. క్వాలిటీగా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి మీడియం సైజ్ కార్ వచ్చే విధంగా పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఈ హౌస్ అనేది మనకి 100% సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. మనకి డోర్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ కు ఉన్నటువంటి వర్క్ అంతా క్లియర్ గా చూపిస్తున్నామండి. రిచ్ లుక్ ఉండే విధంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసినట్లయితే మనకి మెట్ల కింద ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ మెట్ల పైన ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ తో చేయించినటువంటి రైలింగ్ అంతా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ డోర్ ద్వారా లోపలికి వెళ్ళేసి హౌస్ అంతా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. అండ్ మెయిన్ డోర్ అనేది మరొకసారి క్లియర్ గా చూపిస్తున్నామండి. మెయిన్ డోర్ చూస్తే అర్థమవుతుంది ఎంత రిచ్ లుక్ వచ్చే విధంగా హౌస్ కన్స్ట్రక్ట్ చేశారన్న విషయము. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. విత్ LED లైట్స్ తోటి రావడం జరిగింది. లోపలికి రావడం జరిగిందండి. హాల్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోట్ చూపిస్తున్నాము. మెయిన్ డోర్ చూపిస్తున్నాము. మెయిన్ డోర్ చూస్తే అర్థమవుతుందండి ఎంత రిచ్ లుక్ వచ్చే విధంగా ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారన్న విషయము. అండ్ ఈ హౌస్ అనేది మనకి విత్ ఇంటీరియర్ తో సేల్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూపిస్తున్న హౌస్ ఏ విధంగా అయితే ఉందో సో ఇదే విధంగా హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి సోఫా సెట్ చూపిస్తున్నానండి. సోఫా ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ చూపిస్తున్నాను. అండ్ ఆపోజిట్ లో ఉన్నటువంటి డెకరేటివ్ ఐటమ్ అంతా క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూపిస్తున్నామండి. హౌస్ లో ఉన్నటువంటి విండోస్ కి విండో కర్టన్స్ పెట్టించడం జరిగింది. అండ్ విత్ కర్టన్స్ తో సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి డెకరేటివ్ పార్ట్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి వుడ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి విత్ లార్డ్ వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ తోటి మనకి ఇక్కడ నీట్ గా డెకరేషన్ చేయించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్ గా మనకి LED లైట్స్ తోటి నీట్ గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఉన్నటువంటి డైనింగ్ ఏరియా చూపిస్తున్నామండి. డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి టేబుల్ చూపిస్తున్నాము అండ్ చైర్స్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఆపోజిట్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ కిచెన్ చూపిస్తున్నాను. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ కిచెన్ లో వచ్చేసి మనకి విత్ కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా చూపిస్తున్నాము. అండ్ ఈ హౌస్ ఇంటీరియర్ లో వాడినటువంటి కలర్స్ అనేది ఎక్సలెంట్ గా యూజ్ చేయడం జరిగిందండి. లైట్ కలర్స్, గ్రే కలర్స్ వాడి హౌస్ ఇంటీరియర్ చేయించడం జరిగింది. కిచెన్ లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూసుకుంటే మనకి వుడెన్ టైల్స్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. అండ్ ఇటువైపు వచ్చేసి మనకి కబోర్డ్ చేయించడం జరిగిందండి. సో విత్ ఇంటీరియర్ తో సేల్ చేస్తున్నారండి. సో ఎక్సలెంట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తాను. అండ్ పూజా రూమ్ చూసుకున్నట్లయితే ఎంత నీట్ గా అండ్ ఎంత రిచ్ గా లుక్ వచ్చే విధంగా డిజైన్ చేస్తారన్న విషయం తెలుస్తుంది. అండ్ పూజా రూమ్ సంబంధించినటువంటి డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి స్పేస్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. కస్టమైజ్ చేసి హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్ చూపిస్తున్నాము, కబోర్డ్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ లో ప్రస్తుతానికి కొంత సామాన్ పెట్టారండి. సో మనం కామన్ వాష్రూమ్ అనేది ఓవరాల్ గా కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఫ్లవర్ డెకరేషన్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తాను. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 90 lakhs చెప్తున్నారండి. సో విత్ ఇంటీరియర్ తో సేల్ చేస్తున్నారు.
సో మీరు మామూలుగా ఇల్లు కొనుక్కొని ఇలాంటి ఇంటీరియర్ చేయించాలనుకుంటే ఆల్మోస్ట్ 95 lakhs to 1 CR అవుతుందండి. సో ఈ బిల్డర్ అనేది మనకి విత్ ఇంటీరియర్ తోటి రీజనబుల్ బడ్జెట్లో ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. మనకి నీట్గా ప్రతి ఏరియాలో మనకి కబోర్డ్స్ చేయించడం జరిగింది. సో హౌస్ చిన్నగా ఉన్నప్పటికీ ఎక్కువగా స్పేస్ వచ్చే విధంగా అండ్ ఎక్కువగా సామాన్లు వచ్చే విధంగా హౌస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. కబోర్డ్స్కి వాడినటువంటి కలర్స్ మంచిగా యూజ్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి కబోర్డ్స్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ అదేవిధంగా పైన ఉన్నటువంటి సీలింగ్ కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి పెద్ద సైజ్గా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ విండోకి వచ్చేసి మనకి కర్టన్స్ పెట్టించడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. బెడ్ పక్కన ఉన్నటువంటి డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తున్నాం అండ్ మిర్రర్ చూపిస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్ మనకి స్పేసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇస్తున్నారు. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేస్తారు. అండ్ వాల్ కి టైల్స్ చెక్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి కన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ చేసుకుని చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ డోర్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా వెర్టిఫైడ్ టైల్స్ తోటి దట్ ఇది మనకి వైట్ కలర్ డిజైన్ ఉన్నటువంటి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండో చూపిస్తున్నాము. విండో దగ్గర ఉన్నటువంటి కర్టన్ చూపిస్తున్నాము. విండో వచ్చేసి మనకి స్పేసెస్ రావడం జరిగింది. అండ్ విండో వచ్చేసి మనకి స్లైడ్ డోర్స్ తోటి ఇచ్చారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి బెడ్ చూపిస్తున్నామండి. మనకి స్పేసెస్ గా అండ్ పెద్ద సైజ్ గా ఉన్నటువంటి బెడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి కబోర్డ్స్ అంతా క్లియర్ గా చూపిస్తున్నాం మనకి. అండ్ పైన మనకి కబోర్డ్స్ ఇచ్చారు సజ్జా పైన. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్ లకి కబోర్డ్స్ ఇవ్వడం జరిగిందండి. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నామండి. సీలింగ్ వర్క్ వచ్చేసి విత్ LED లైట్స్ తో చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారండి. సో ఈస్ట్ వైపు డోర్ నుంచి మనం బయటకు వచ్చేసి చూసినట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా అనేది స్పేసెస్ రావడం జరిగింది. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి గ్యాస్ సిలిండర్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. సో ఈ హౌస్ కి గ్యాస్ సిలిండర్ లోపల ఉండకుండా బయట వైపు ఇస్తున్నారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మనకి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి బోర్ పాయింట్ చూపిస్తున్నాం అండ్ సంప్ ఏరియా చూపిస్తున్నాం అండి. ఆల్మోస్ట్ మనకి 5,000 to 10,000 లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి సంప్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేద్దాము. అండ్ ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేద్దాం. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. కౌశల్య ఎన్క్లేవ్ కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది. అండ్ ఇక్కడ నియర్ బై చూసుకున్నట్లయితే JRS ఇంటర్నేషనల్ స్కూల్, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నీల్ గోగ్టే ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ అనురాగ్ యూనివర్సిటీ అండ్ MJR సినిమా స్క్వేర్ అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ పోచారం IT కారిడార్. సో అన్నింటికి సెంటర్ ఆఫ్ ద లొకేషన్ లో ఉంటుంది. అండ్ వెరీ ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. అండ్ చాలా రీజనబుల్ గా చెప్తున్నారు. విత్ ఇంటీరియర్ అండ్ కబోర్డ్స్ అండ్ బెడ్స్ అన్ని ఇస్తున్నారండి. సో హౌస్ రేట్ అనేది 90 lakhs చెప్తున్నారండి. స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన నెంబర్ కాల్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ మా తరపు నుంచి కానీ అండ్ బిల్లర్ తరపు నుంచి కానీ ఏమాత్రం కమిషన్ ఛార్జ్ చేయబడదండి. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. అండ్ మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి డైరెక్ట్ గా జెన్యూన్ ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామని చూస్తున్నారో అలాంటి వారి వరకు మా వీడియో రీచ్ అవుతుందండి. సో థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.